నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ని కుమార్ దామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సర్పంచులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం. పుంగనూరు నియోజకవర్గ సర్పంచులకు పాలనా వ్యవస్థపై ఒక్కరోజు శిక్షణా తరగతిని ప్రారంభించిన మంత్రి పెద్దారెడ్డి. మదినపల్లి తోగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులుగా ఉప్పు రామచంద్ర ఏకగ్రీవ ఎన్నిక. సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వైకుంఠ రథానికి ₹1,00,000 విరాళాన్ని ప్రకటించిన నూతన అధ్యక్షుడు. సర్పంచులు గ్రామస్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. నేడు పుంగనూరులోని శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు సర్పంచులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ద్వారకా నాథరెడ్డి, జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్పంచులు పారదర్శకంగా పనిచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఏర్పాటు జరిగింది. కాకపోతే మనం బాధ్యతలు పంచుకోవాలని ఉద్దేశంతోనే ఈ విధంగా కులపాలిక సంబంధించి చైర్మన్ని వాళ్ళకి ఏర్పాటు జరిగింది. కాకపోతే మనం బాధ్యతలు పంచుకోవాలని ఉద్దేశంతోనే ఈ విధంగా కులపాలి కింద దాంట్లో మన జిల్లాలో కూడా 5 నియోజకవర్గాలు ఉన్నాయని మనం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ ప్రాంతం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా మనం చేసుకోవాలి. ఈ మధ్య మనం ప్రారంభించాం, పని కూడా జరుగుతూ ఉన్నాయి.
దాదాపు 5,000 కోట్ల పైసలు అన్ని వాళ్ళు ఈ వచ్చే ఇబ్బందిగా ఉంది అందరికీ గురించి అంచేత మనం రాజకీయ నుంచి ఇవ్వాలని చెప్పి రాజకీయ నుంచి అన్ని వాళ్ళు కనెక్షన్ చేసి 5,000 కోట్లతో ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో రోడ్లు కానీ అన్ని కూడా దాదాపు రోడ్లు అయితే ముందు మనకంతా కూడా పంచాయతీరాజ్లో 340 కిలోమీటర్ల రోడ్లు ఉంటే ఇప్పుడు కొత్తగా 120 కిలోమీటర్లు మంజూరు చేశాం. అదేవిధంగా ఆర్ఎంపీలో కూడా దాదాపు 130 కిలోమీటర్లు కొత్తగా రోడ్లు మంజూరు చేసినవి కాకుండా 40 కోట్లతో మనం హాస్పిటల్ బిల్డింగ్స్ బ్రిడ్జీలు ఏదైతే మన వర్షాలు పెరిగిపోయాయో అవి కూడా బ్రిడ్జీగా మార్చి వాటిని కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. తప్పనిసరిగా ఈ పరిపాలనలో ఈ సర్పంచ్గా ఉండే లోపలే వచ్చే ఎలక్షన్ లోపలే అన్ని కార్యక్రమాలు గ్రామాల్లో జరగాలనేదే నా విమతం. దానికి ఈ అందరి సహకారం పూర్తి స్థాయిలో ఉండాలా. ఈ గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి నేను ఈ సర్పంచ్గా అనుకునే ఆధారాన్ని చెప్పి మీరు ఉడిగే పనిచేస్తే తప్పకుండా రాజకీయ భవిష్యత్తు కూడా మీకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. సర్పంచ్ లైఫ్లో మనం ముఖ్యమయ్యారు, ముఖ్యమంత్రి మరి అలాంటిది మీరు కూడా చేస్తున్నాను. ఈరోజు మనం ముఖ్యంగా ఏదైతే సర్పంచ్ ప్రధాన బాధ్యతలు ఉన్నాయో ఒకసారి చూస్తే రావడానికి నీళ్లు రాత్రులు ఎక్కువగా భూమిగా ఉండాలా. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు గ్రామాలలో పదార్థాలు కానీ ఏదైనా ఇల్లు పక్కన ఇంటి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా పరిష్కారాలు చేసేదానికి వస్తాం. మనకి ఏమంటారు అక్కడ నేర్చుకునే పిల్లలు కానీ గ్రామ స్థాయిలో మనకు విధంగా ఉంటే గ్రామంలో అందరూ కూడా ఈ విధంగా సేవలు అందుకుంటే మనకు ఏ విధంగా 50 రోజుల్లో ఉపయోగపడాలనేది మీరు ఆలోచించాలా. ఎందుకంటే ఈ గ్రామంలోనే నేను పైకిస్తామనేవాడు. ఒకసారి కూడా సంవత్సరంలో ఏదో రకంగా 2 సార్లు ఇప్పటికీ గ్రామం కలిగి కూడా వచ్చేవాడు. మరి ఈరోజు అనివార్యం బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఆ రోజు పూర్తి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన దేశ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పనులు నడుచుకోవాలో ఒకసారి ఆలోచన చేస్తే ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఆనందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చెప్పారు, మన గ్రామంలో పాదయాత్ర చేసినప్పుడే చెప్పారు. ఈ ఇక్కడ దృష్టి ఎక్కువగా ఉంది, తాగునీటి ఇబ్బందిగా ఉంది, తాగునీటి ఇబ్బందిగా ఉంది. మరి కార్యక్రమాలను ఏ విధంగా మనం పూర్తి చేయాలా, మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మరి ఇక్కడ మనం పాదయాత్ర కోసం రాష్ట్రంగా చేస్తే నాకు ఆలోచన ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ విధంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా దూరం ఆలోచన చేసి మనం తప్పనిసరిగా మనం విధాలని చెప్పి దాదాపు 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే అనేక విషయాలు గ్రహించి వాటిని అన్నింటినీ కూడా అవకాశాలతో పాటు పెట్టి అన్ని కూడా దాదాపు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 70% పైగా వాటిని అమలు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇంకా చిన్న పల్లెలు తిరిగితే ఇంకా అన్ని వస్తామని అన్ని వస్తామంటే సబ్సిడీ ఏం చేస్తున్నారు, అక్కడ వద్ద ఎంపీసీలు ఏం చేస్తున్నారు, ఎంపీసీలు ఏం చేస్తున్నారు, ఈ అందరూ నుంచి ఈ గ్రామ సచివాలయాలు ఉన్నాయి. గ్రామాలు యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా నిరుద్యోగ యువతకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సీఎం రెడ్డి అకాడమీ నిర్వాహకులు సీఎం రెడ్డి డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇందిరానగర్లోని సీఎం రెడ్డి అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉచిత శిక్షణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత
ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మదనేపల్లి పట్నం ఇందిరానగర్ మెట్రో కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సీఎం రెడ్డి అకాడమీలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే ఉచిత శిక్షణతో పాటు హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. వివరాలకు 85502162 7799023689 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. అండి, నా పేరు సీఎం రెడ్డి. ఇంతవరకు రాయలసీమ జిల్లాల్లో ఎక్కడ కానీ మన ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చేదానికి ఒక ట్రైనింగ్ సెంటర్ లేకపోవడం వల్లనే మన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఉద్యోగాలు పొందడానికి అవకాశం తక్కువగా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మదనపల్లిలో సీఎం రెడ్డి అకాడమీ అనేది ప్రారంభించి ఈ మదనపల్లి రాయలసీమ జిల్లాలో ఉండే ప్రాంతాల్లో నిరుద్యోగులందరికీ కూడా బయట ప్రాంతాల నుంచి అంటే ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఐఏఎస్ అకాడమీలలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగస్తులను తీసుకొచ్చి ఇక్కడ మేము శిక్షణ ఇప్పిస్తున్నాము. ఇక్కడ ఉండే నిరుద్యోగులు సెంట్రల్, స్టేటు, రైల్వే, ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు కానీ లేదంటే ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాము. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతాలకి మేము ఎంతో సర్వీస్ చేయాలనే ఆలోచనతో ఇక్కడ మేము శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తూ 1వ తారీఖు నుంచి ఇప్పుడు రాబోయే ప్రభుత్వ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా మేము 3 రోజుల పాటు ఉచితంగా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి తర్వాత నిరంతరంగా కూడా మేము ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణను ఇవ్వడం ప్రారంభిస్తామని మీకు తెలియజేస్తున్నాం. మా ట్రైనింగ్ సెంటర్ వచ్చి మదనపల్లిలో మెట్రో కాంప్లెక్స్ ఇందిరానగర్ నందు సీఎం రెడ్డి అకాడమీని ప్రారంభించాం. ఈ అకాడమీ నుంచి ఇప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ప్రారంభిస్తున్నాము. నా పేరు చంద్రశేఖర్ అండి, సీఎం రెడ్డి అకాడమీ అకాడమిక్ డైరెక్టర్ని. ప్రస్తుతము నిరుద్యోగ యువతకి సంబంధించి గల అవకాశాలను, అదేవిధంగా వీళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నటువంటి పనిగా ఉంది. కాబట్టి సీఎం రెడ్డి అకాడమీ నందు రాయలసీమ జిల్లాల్లోనే ప్రత్యేకంగా పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి ప్రత్యేకమైనటువంటి శిక్షణను హైదరాబాద్ నుంచి శిక్షకులను రప్పించి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వంచే రిలీజ్ అయినటువంటి 25,000 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి ప్రతి నోటిఫికేషను అంటే గ్రూప్స్ కానీ, ఫారెస్ట్ కానీ, పోస్టల్ కానీ, ఇదే విధంగా ప్రతి ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్కి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సదా అవకాశాన్ని నిరుద్యోగ యువకులు వినియోగించుకొని ఇక్కడ సీఎం రెడ్డి అకాడమీని సంప్రదించి ఈ కింది ఫోన్ నెంబర్లలో వాళ్ళు సంప్రదించవలసిందిగా కోరడమైంది. 85502162 అదేవిధంగా 7799023689 నందు సంప్రదించి వారి పేర్లను నమోదు చేసుకొని ఉచిత శిక్షణ ఏదైతే ఇవ్వడం జరుగుతూ ఉందో దానిని విజయవంతంగా అదేవిధంగా సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందగలరని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. సీఎం రెడ్డి అకాడమీ. కోవిడ్ మహమ్మారికి ముందు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు గ్రూప్స్లోను అదేవిధంగా గ్రామ సచివాలయాల్లోనూ పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించి చాలా మటుకు ఇక్కడ సెలెక్ట్ అయ్యి అనేకమైనటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు చేరడం జరిగింది. కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ యొక్క కోచింగ్ను మేము ఇక్కడ ఇస్తున్నాము. ప్రత్యేకమైనటువంటి శిక్షకులు హైదరాబాద్ నుంచి మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉత్తమమైనటువంటి అధ్యాపకులను పిలిపించి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీ యొక్క విజయావకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మదినేపల్లి తోగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులుగా
ఉప్పు రామచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి ఆలయం నందు తోగట వీర క్షత్రియ కుల సంఘ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు ఆంజనేయులు, బండి నాగరాజు, రమణ, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన మోడెం సిద్దప్ప, నీలకంఠ మాట్లాడుతూ మదినేపల్లి తోగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులుగా పనిచేసిన వారు అంకిత భావంతో సంఘ పురోగభివృద్ధికి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఇక నూతన అధ్యక్షుడు అదేవిధంగా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతన అధ్యక్షుడు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వైకుంఠ రథం కోసం ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. రామచంద్ర గారు బి వెంకటేష్ గారు, చంద్రబాబు గారు, అనగా 29/8/2021 నీరుగొట్టివారిపల్లి చౌడేశ్వరి దేవస్థానము మరియు తోగట వీర క్షత్రియ సేవా సంఘము అధ్యక్షులుగా ఉప్పు రామచంద్ర నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఆలయ నిబంధనలు సంఘ నిబంధనలు గౌరవాన్ని కాపాడుతానని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా వంతు నేను ఏది కూడా సభకు కానీ కులానికి కానీ మన తోటి సంఘానికి కానీ ఏ ఇబ్బంది నా ఇంకా రాకుండా చూసుకుంటానని, అదేవిధంగా చేతనైన సహాయం చేస్తానని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గతంలో మన పెద్దలందరూ ఎంతో కష్టపడి ఈరోజు ఆర్కే భవనామ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ గారు అయినారు. ఆయన అప్పట్లో అంటే 83లోనేమనుకుంటాను, అప్పుడు ఏమీ లేదు. నాకు కొన్ని గుర్తున్నాయి, మరే చెప్పిందే చెప్తాను అనుకుంటే తప్పు. ఎందుకంటే ఆ కాలంలో 20 మకాల చంద్రన్న కానీ, వెంకటరాత్రి కానీ, అన్న వెంకటరాత్రి పెద్ద కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి పిచ్చిరామన్న వాళ్ళ కాడి నుంచి కూడా బుద్ధి లేకపోవచ్చు, పునాది కాడి నుంచి కూడా లెక్చర్ ఈ సైడ్ ఇచ్చేదానికి కూడా పునాది వేసేటప్పుడు కూడా అందరి సహాయం ఉంటేనే నేను ఇచ్చేస్తాను సైడ్ నాది అనేది వస్తుంది. గుడి కడితే కూడా నేను ఆ విధంగా కాకుండా అందరూ పునాది పాలు పంచుకొని ప్రతి పనిలో కూడా అందరిది ఉండాలని చెప్పి, అందరూ షేర్ ఉండాలా, అందరూ కలిసి చేసినామని అభిప్రాయం ఉండాలని చెప్పి ఆ రోజుల్లో ఎంతో మహోన్నతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ రోజు ఇంత మటుకు మనం కూర్చొని ఈ గుడిలో చేస్తున్నామంటే ఇక్కడ వచ్చినటువంటి దాతలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులతో మన సువర్ణ పథకంలోని మిగతా రుణాన్ని వీలైనంత త్వరగా
వాపసు చేయడానికి మీ అందరి సహకారంతో నేను నిజాయితీగా వ్యవహరిస్తానని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యాచించే పరిస్థితి ఉంది. ఆ కోరిక తీరే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ రోజే ఆ శుభదినమే ఆ వైకుంఠ రథానికి ముహూర్తం వచ్చింది కాబట్టి దాతలు అందరూ ఎవరెవరు వారి వంతుగా ఎవరిని ఇబ్బంది పెట్టి ప్రెజర్ చేసే పరిస్థితి లేదు. అవి కూడా తాను ఇచ్చినట్లే ప్రెసిడెంట్ ఇచ్చినట్లే అందరి సహకారంతో ఇంకా ఎవరెవరి దగ్గర ఎలా దానికి సమకూరే మొత్తం సంఘం నుండి కాకోకుండా దాతలు ఇంకా సేకరించి ఈ వైకుంఠ రథాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటూ అందరూ సమానమే కూడా ఏమంటే మనకి కార్యక్రమాలు జరగాలి కాబట్టి మనం పని అనేది దానికి ఎవరో బాధ్యత ఉన్నారు కాబట్టి నేను పెద్దగిని వాళ్ళు పెద్ద ఏమి లేదు. అలాంటి అపోహలు కూడా ఎవరికి అవసరం లేదు. మనమందరూ కూడా ఐకమత్యంగా ఉంటేనే రేపు రాబోయే దినాల్లో కూడా అన్ని కూడా మనకు సహకరిస్తాయి. ఈరోజు మనం ఐకమత్యం లేనప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. అలాగే ఇప్పుడు నేను అధ్యక్షుడు గారు కూడా ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనకు దాదాపు ₹1 కోటి దాకా అప్పు ఉంది. ఆ ₹1 మనకు వచ్చే కలెక్షన్ మన కళ్యాణ మండపం ద్వారానే మనకు రావాలని వేరే ఆదాయం లేదు. దయవచ్చి చీటీకి సంబంధం మన చీటీలు కూడా ఏమని చెప్తున్నా నేను, ఎందుకంటే చీటీలు అంటే మన సంఘంలో లేకుండా వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరైనా మన సంఘానికి వెళ్ళారు. సంఘంలో వేస్తే ఇంతకుముందు కూడా ఇబ్బంది పడినట్టు అట్లా పడకుండా వాళ్ళు వ్యక్తిగతంగా వేసి అది నా అభిప్రాయము నేను చెప్తున్నా మన అధ్యక్షుడు గారికి. అలాగే కూడా ఎవరైనా మనం సంఘానికి డొనేషన్గా ఇస్తే మనం కొంచెం డెవలప్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు రాబోయే దినాలు ఇప్పుడు మనకు చైతన్య రథం వైకుంఠ రథం అంటే దానికి దాదాపుగా 20,000 అయింది. దానికి ఒక డ్రైవర్ పెట్టాలా 20 లక్షలు ఒక డ్రైవర్ పెట్టాలా. ఆ డ్రైవర్ మనం నెల దాదాపు తక్కువ కూడా ₹10,000 ఇవ్వాలి. మనకేముంటుందంటే ఈ ఏరియాలో మనకు చాలా అంతా ఎక్కువ మనమే ఉంటాం కాబట్టి దానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. దాని తరఫున నేను కూడా ₹25,000 ఈరోజు నేను మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు సింగమల వెంకటరమణయ్య అన్నారు. నేడు నిమ్మనపల్లి సర్కిల్ సక్సెస్ అకాడమీ నందు మదినేపల్లి డివిజన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు సింగమల వెంకటరమణయ్య, ఏపీ స్టేట్ సెక్రటరీ రాజారావు, అలాగే బోర్డు డైరెక్టర్ శ్యామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు సింగమల వెంకటరామయ్య మాట్లాడుతూ మానవ హక్కులు అనేవి మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు సంబంధించినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఓకే జిల్లాకు ఒక చైర్మన్, వర్కింగ్ చైర్మన్, సెక్రటరీ, వర్కింగ్ సెక్రటరీ ఫైనల్ ఎన్హెచ్ఆర్సీకి వెళ్తాం. ఎందుకంటున్నామంటే ఎన్హెచ్ఆర్సీలో మన పేరు బ్రహ్మాండంగా హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే మన కేసు ఫీల్డ్ తీసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్లో ఉన్నామా, ఇంటెలిజెన్స్ అబ్జర్వేషన్లో ఉన్నామా. మీరు ఎప్పుడైతే మన దాంట్లో జాయిన్ అయిపోయి మీ నెంబర్ పడిపోయిందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్లో 10 లక్షల ఇది నేను పెట్టింది కాదు పేరు, ఇది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు పెట్టిన పేరు. ఆర్టికల్ 15లో ఉన్న చూడండి ఒకసారి.
సంఘాలు ఏర్పరచుకోవచ్చు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవడానికి అనిపించేసి ఆయన పెట్టింది. కానీ మాకు అలా ఆయన పెట్టాడు, ఆ పేరు పెట్టాలనుకోలేదు. మేము ఏం పేరు పెట్టాలి అని చూసి 11 మంది కలిసి ఒక కడపలో మొదలు పెట్టామండి. మా కడప వరకు చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. వాస్తవంగా ఇంత 5 స్టేట్స్ ఇప్పుడు కేరళకి వెళ్తున్నాం, ఇప్పుడు కంప్లీట్ అయిపోతున్నాయి. తమిళనాడు అయిపోయింది, ఏపీ అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, కర్ణాటక వచ్చేసి 1/4 అయింది. ఇప్పుడు కేరళ కూడా వెళ్తున్నాం. ఇట్లా 5 స్టేట్స్తో సౌత్ అంతా కంప్లీట్ చేసుకొని మిగిలిన కూడా వెళ్ళిపోతాం. ఇక మనకు ఉన్నటువన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి పోతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే మన సభ్యులే ఎక్కడ కూడా మన మీటింగ్లో, మన సమావేశంలో సభ్యులకు మాత్రమే కనిపిస్తుంది. రేపు మన విజయవాడలో జరిగే ప్రోగ్రాం కొరకు ఒక సభ్యులు మాత్రమే అటెండ్ కావాలండి. అదర్స్ నాట్ అలౌడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు, మన మీటింగ్ పెట్టేటప్పుడు ఎవరైనా సరే సభా ఉల్లంఘనల క్రింద బయటికి వెళ్ళినా కూడా మన హక్కును మనం కాపాడుకోలేకపోతే మన సంస్థలో, మన మీటింగ్లో కూడా చాలా తప్పు అనేది. ఎవ్వరూ లేకూడదు, అది సిస్టమ్. మరి అందరిలాంటి సమావేశాలు అయితే చెప్పండి, అట్టొకటి వచ్చి పిచ్చబట్టి కొడతాం. ప్రతి వ్యక్తి చెప్పే దాంట్లో కుర్రోడైనా కూడా పిల్లవాడైనా చెప్పాడు, కొన్ని చెప్పాడు, సార్ కొన్ని చెప్పాడు, ఆ సార్ కొన్ని చెప్పాడు. ఇవన్నీ చెప్పినట్టుగా చెప్పడం అనేది ఇంపార్టెంట్ కాదు. సో మనం సిస్టమ్ ప్రకారం నడుస్తున్నాం. మన విధి విధానాలు చదవట్టి అందరికి పంపిస్తాము. ఒక ఆల్మోస్ట్ అందరూ చదివేశారు విధి విధానాలు. మన విధి విధానాలు చూస్తే ఇంతమంది మనకు వచ్చారండి, లేకపోతే రాదు. మన 250 యాజ్ పర్ గవర్నమెంట్ ఎంత పర్మిషన్ ఇచ్చిందండి? 5,116 ఎవ్రీ ఇయర్ తీసుకోండి అని పర్మిషన్ ఇచ్చింది. కానీ మనం తీసుకోవట్లా. అందరూ అలాగే అమ్ముకుంటున్నారు, మనం అట్లా అమ్ముకోవట్లా. 250 రూపాయలు కడితే రేపు గవర్నమెంట్కి ఆడిటింగ్లో చూపించుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2,000 మందిని 3,000 మంది మనుషులు చూపిస్తాను, కానీ రికార్డెడ్గా చూపించలేదు కదా. నీ అకౌంట్ వచ్చి డైరెక్ట్గా అకౌంట్స్ మన హ్యూమన్ రైట్స్ అకౌంట్ పడిపోతాయి. మన సంస్థ గురించి ఇప్పుడు చాలా వరకు ఆఫీసర్స్ కానీ అందరికీ కూడా అవగాహన వచ్చేసింది. మనకు సంస్థ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ సంస్థలో వ్యవస్థాపకులు ఎవరు, బోర్డు డైరెక్టర్లు ఎవరు, జిల్లా చైర్మన్లు ఎవరు, రాష్ట్ర సెక్రటరీలు ఎవరు, అందరూ కూడా గూగుల్లో ఒక ఐడితో మన యొక్క ఫోటో సహా ఉంటుంది. కాబట్టి మన సంస్థ అనేటువంటిది ఆశావాద సంస్థ కాదు. ఏ ఆఫీసర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, గూగుల్లో సెర్చ్ చేసుకోండి సార్ మీరు మా సంస్థ గురించి అని మనం నిక్కచ్చిగా ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎటువంటి వారైనా కానీ మీకు మన స్థాయికి వచ్చి మన సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తారు. మరి హెచ్ఆర్సీసీఏలో సమస్యలు అనేటువంటివి అంటే ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. ఈ ఆడవాళ్ళ లేడీస్కి సంబంధించిన సమస్యలు ఉండదు, ఇంట్లో పట్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, మరి భూ వివాద సమస్యలు కావచ్చు, ఒక ఉద్యోగులు వేధింపే సమస్యలు కావచ్చు. ఏ సమస్యలైనా కానీ మనకు ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది. ఇది హెచ్ఆర్సీసీ అంటే హ్యూమన్ రైట్స్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రశ్నించదు. మన హక్కులు ఎవరైనా హక్కులైనా సరే ఆ హక్కు అనేటువంటి హరించినప్పుడు దాని గురించి పోరాటం జరిపేటటువంటి సంస్థనే మనకి. కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో మదనపల్లి డివిజన్కు సంబంధించినటువంటి నూతన కార్యవర్గం ప్రకటించే సమయంలో ముఖ్యంగా వాళ్ళకు తెలియజేసేది ఏమంటే, ఈ యొక్క సంస్థ యొక్క విధి విధానాలకు అనుగుణంగానే మనకున్నటువంటి విధి విధానాల ప్రకారంగానే నడుచుకోవాలి. ఎక్కడైనా కానీ కొంతమంది రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తారు, రికార్డు పెట్టుకొని మాది ఇది మాది అని. మన సంస్థలో ముఖ్యంగా అటువంటి మిస్యూజ్ కార్యక్రమం ఎవరైనా చేసినారని తెలిసినప్పుడు నిర్దాక్షిణ్యంగా ఏమి చేయకుండా సంస్థ నుంచి తొలగించడం మా ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంస్థకు సంబంధించిన విధి విధానాల గురించి తెలుసుకోవాలి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన విధి విధానాలు ఏంటి, ఆర్టికల్స్ ఏంటి, చట్టంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కరూ వాటి గురించి తెలుసుకోండి. ఏ సమస్య నుంచైనా మీకు ఏదైనా సమాధానం, సమస్యకు ఏ విధంగా కంప్లైంట్ చేయాలి, ఏ విధంగా రాయాలి, ఎవరిని కన్సల్ట్ కావాలి, ఏ డిపార్ట్మెంట్లో ఎవరిని కలసాలి అన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. లేదు మీకు ఇక్కడ ఎవరైనా ఆఫీసర్ పాల్గొనే పక్షంలో
వాళ్ళ నెంబర్స్ ఇచ్చినా డైరెక్టర్ మేము కూడా మాట్లాడాలని సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ మదనపల్లి డివిజన్లో ఏర్పడబోయేటటువంటి నూతన కార్యవర్గం వీలైనంత తొందరగా మీరు ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఆఫీస్లోకి ఎక్కడైనా మీరు విజిట్ కావడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం, వాటి పరిష్కారం చూపడం చేస్తే మన యొక్క సంస్థను ముందుకు తీసుకుపోయేటటువంటి మన సంస్థ యొక్క ఉనికి అనేటువంటిది ఈ మదనపల్లి ప్రాంతం అంతా వ్యాపించాల్సి చేయాలని, అలాగే ఇప్పుడు ఏర్పడబోయేటటువంటి కార్యవర్గం వారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో కానీ మరి ఇతర ప్రాంతాల్లో కానీ మహిళలకు సంబంధించిన కమిషన్ వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం, మిగతా వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక్కోసారి ఒక సభ్యుని తీసుకొచ్చేటప్పుడు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎటువంటి చరిత్ర కలిగి ఉన్నాడు, ఇతని ముందు ఏం చేసేవాడు, ఇటువంటి అన్ని కూడా విచారణ చేసుకొని కొత్తగా తీసుకునేటటువంటి సభ్యులను మీరు ఎన్నుకోవాలి. తీసుకుంటే అప్పుడు వాటిని కూడా మేము మా యొక్క అధ్యక్షుల వారు ప్రకటించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సర్పంచులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం. పుంగనూరు నియోజకవర్గ సర్పంచులకు పాలనా వ్యవస్థపై ఒక్కరోజు శిక్షణా తరగతిని ప్రారంభించిన మంత్రి పెద్దారెడ్డి. మదినపల్లి తోగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులుగా ఉప్పు రామచంద్ర ఏకగ్రీవ ఎన్నిక. సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వైకుంఠ రథానికి ₹1,00,000 విరాళాన్ని ప్రకటించిన నూతన అధ్యక్షుడు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.